వీళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతున్నామండి కరప మండలం పాలక మండలి తరఫున. అలాగే ఈ యొక్క సమావేశానికి వచ్చినటువంటి మీడియా సోదరులందరూ కూడా వచ్చిన వాళ్ళైనా వెళ్ళిపోయిన వాళ్ళైనా కూడా వెళ్ళిపోయిన వాళ్ళు ఆ మండలంలో మంచి పేరు తెచ్చుకోండి, ఇక్కడ మంచి పేరు తెచ్చుకోవాలని కోరుతూ గవర్నమెంట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో సమస్యలన్నీ కూడా మీ తప్పని పరిస్థితులు కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి. ఆ మండల పరిధిలో తెలుసుకునే కొన్ని ఉంటాయి. అవి చేసుకుంటూ సమన్వయం చేసుకుంటూ అందరితో సమన్వయం చేసుకుంటూ మీరు మీ పంచాయతీని అభివృద్ధి పదంలో నడిపించవలసిందిగా అందరినీ కూడా రిక్వెస్ట్ చేసుకుంటానండి. మనకి గవర్నమెంట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ అన్నీ తెలుసు మీకు. ప్రతి బుధవారం సత్యపదం ఉంది. అది మన ప్రభుత్వం ఉన్నంత వరకు ఈ ప్రోగ్రాం ఉంటూనే ఉంటుంది. ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకేమైనా వాళ్ళకి గవర్నమెంట్లో ఐడియాస్ వస్తే అవి కూడా ఇంప్లిమెంట్ చేస్తారు. నేనైతే నేర్చుకున్నది ఏంటంటే ఐఎమ్ 24/7 మన ఎంప్లాయీస్. అదైతే వాస్తవం. ఎవరు కూడా దయచేసి మొబైల్స్ స్విచ్ ఆఫ్ చేయకండి. ఎందుకంటే మాకు కలెక్టర్ గారి నుంచి వచ్చిన కలెక్టర్ గారు పని చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చిందంట, నాట్ రీచబుల్. అది కన్సర్ట్ మొన్న వీడియో కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు చెప్తున్నారు. ఒక పంచాయతీలో ఒక ఇష్యూ వస్తే ఆ కలెక్టర్ గారు ఆ ఎండిఓ గారికి ఫోన్ చేస్తే ఎండిఓ గారు పంచాయతీ సెక్రటరీకి ఫోన్ చేస్తే పంచాయతీ సెక్రటరీ స్పాట్లోనే ఆన్ ది స్పాట్లోనే పంచాయతీ సెక్రటరీ కాన్ఫరెన్స్ కాల్ పెట్టి ఒక పంచాయతీ సెక్రటరీ ఫోన్ చేస్తే నాట్ రీచబుల్ వచ్చింది. కలెక్టర్ గారు అయితే ఇమీడియట్గా సస్పెండ్ చేయమన్నారు. కాకపోతే ఎండిఓ గారు రిక్వెస్ట్ చేశారు, ఒకసారి నేను కనుక్కుని దాన్ని బట్టి చెప్తాను సార్ అది. సో ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. నా మొబైల్ అయినా సరే నేను యాక్చువల్గా 10 దాటిన తర్వాత నాకు ఎటువంటి కాల్స్ రావు, కానీ నా మొబైల్ సైలెంట్లో కూడా పెట్టుకోను. ఎప్పుడు ఏ అవసరం వస్తుందో ఎవరికి ఏమొస్తుందో వీఆర్ ఫర్ ది పీపుల్, అది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. మన గౌరవ శాసనసభ్యులు వారు చెప్పినా మన జిల్లా కలెక్టర్ గారు చెప్పినా ఎవరు చెప్పినా కూడా పబ్లిక్ రెస్పాన్సే మన యొక్క పనికి ప్రామాణికం. అంటే ఐవీఆర్ఎస్ కాల్స్ దాని ఇండైరెక్ట్ మీనింగ్